హ్యాపీయా? అందరు హ్యాపీయా? హాయ్ గాయ్స్, హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ సోడ్ వర్సెస్ స్పిరిట్ ట్రైలర్ వచ్చేసింది, చూసేసాను. ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం గారికి, బికాస్ చాలా డిలే అయింది సినిమా, ఇంకా చాలా ఖర్చు పెట్టారు ఈ సినిమా మీద. ఏఎం రత్నం గారు 5 years స్ట్రగుల్ చేసిన సినిమా భయ్యా ఇది. సో ఈ సినిమాకి ట్రైలర్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ట్రైలర్ ఎలా అనిపించిందంటే, హీరోయిన్ నిధి అగర్వాల్ గారు చాలా క్యూట్ గా ఉన్నారు భయ్యా. ఇండియన్ ట్రెడిషనల్ వేర్ లో చాలా బాగా కనిపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి కొన్ని షార్ట్స్ బాగున్నాయి ట్రైలర్ లో, బట్ ట్రైలర్ స్టార్ట్ అవడమే చాలా బ్యాడ్ గా స్టార్ట్ అయింది అనిపించింది నాకు. అర్జున్ దాస్ గారి వాయిస్ ఓవర్ చాలా బ్యాడ్ గా ఉంది, ఏదో ఏఐ వాడి చేసినట్టుంది ఆయన వాయిస్ ఓవర్. అండ్ వర్డ్స్ పలకడం ఇంకా ప్రొనౌన్సియేషన్ కూడా చాలా బ్యాడ్ గా ఉంది. ఆయన ఆల్రెడీ ఓజీ గ్లిమ్స్ కి అర్జున్ దాస్ గారితో చెప్పించారు, మరి హరిహర వీరమల్లు ట్రైలర్ కి కూడా ఆయనతో చెప్పించడంలో అంత వెరైటీ ఏముంటుంది? వేరే వాళ్ళతో ఎల్లుంటే బాగుండేది, వాయిస్ ఓవర్ పరంగా కొత్తగా అయినా ఉండేది. అర్జున్ దాస్ గారి వాయిస్ లో ఉండే బేస్ ఇంకా పంచ్ మిస్సింగ్ ఉంది ఈ వాయిస్ ఓవర్ లో. మనకు తెలుసు హరిహర వీరమల్లు ఒక పీరియాడిక్ ఫిల్మ్ అని, దీంట్లో విఎఫ్ఎక్స్ చాలా ఇంపార్టెంట్. బట్ విఎఫ్ఎక్స్ ట్రైలర్ చూస్తుంటే కొంచెం లెట్ డౌన్ చేసిందని చెప్పాలి. ఏజ్ ఆఫ్ ఎంపైర్స్ అని ఒక గేమ్ ఉంటుంది, దాంట్లో టాప్ యాంగిల్ షాట్స్ ఉంటాయి, మనుషులు చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు బొమ్మల్లాగా. కొన్ని షాట్స్ ఈ ట్రైలర్ లో అలానే అనిపించింది నాకు. ఎంఎం కీరవాణి గారు వన్స్ అగైన్ ప్రూవ్ చేశారు ఆయన ఎస్ఎస్ రాజమౌళి గారికే మంచి మ్యూజిక్ ఇస్తారని. ఈ ట్రైలర్ చూస్తుంటే వన్స్ అగైన్ క్లారిటీ వచ్చేసింది. ట్రైలర్ లో మ్యూజిక్ అంత గ్రేట్ గా లేదు, ఎక్సెప్ట్ ఫర్ లాస్ట్ 15 seconds. కత్తితో బాణాలని డిఫెండ్ చేసే సీన్ ఏదైతే ఉందో ఈ ట్రైలర్ లో, అది నాకు బాహుబలి సినిమా గుర్తు తెచ్చింది. ట్రైలర్ కట్ లో ఆ ఎడిటింగ్ ప్యాటర్న్ ఇంకా టెక్స్ట్ చాలా అవుట్డేటెడ్ గా ఉంది. ఐ నో ఇట్స్ ఎ పీరియాడిక్ ఫిల్మ్, అంత మోడర్నైజ్డ్ గా ఉండదు, బట్ ఆ బ్లెండ్ ఉండాలి కదా, అటు వింటేజ్ ఉంటూ ఇటు మోడర్న్ గా ఉండాలి. సౌండ్ డిజైన్ పరంగా కానీ, విజువల్ పరంగా కానీ, ఇన్ జనరల్ డిజైన్ పరంగా కానీ. ఓవరాల్ ట్రైలర్ మరీ బ్యాడ్ గా ఉందని చెప్పను, ఎందుకంటే చాలా లో ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాను నేను. గుడ్ స్టార్ట్ ఫర్ ద మూవీ రిలీజ్ క్యాంపెయిన్ అని చెప్పాలి. అర్జున్ దాస్ గారు వాయిస్ ఓవర్ తో స్టోరీ కూడా చెప్పేశారు భయ్య. యాక్చువల్లీ ఇలాంటి స్టోరీస్ ఇప్పుడు ఆడుతున్నాయి, చావా లాంటి సినిమాలు హిట్ అయ్యాయి కదా, సో అదొక మేజర్ అడ్వాంటేజ్ అవబోతుంది హరిహర వీరమల్లుకి. సో సినిమాని ఆనెస్ట్ గా తీసుంటే జనాలకి ఎక్కే ఛాన్స్ ఉంది. ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి తప్పకుండా చూస్తాను ట్రైలర్ ఎలా ఉన్నా. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అండ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు ఈసారి డేట్ లో మార్పు ఉండదు, ఓన్లీ కలెక్షన్స్ లో మార్పు ఉంటాయి. ఈసారి మట్టుకు డేట్ మారదు, ఇండస్ట్రీ రికార్డ్స్ మారుతుంది. అలా అవ్వాలని కోరుకుందాం, ఎందుకంటే ఏఎం రత్నం గారు బ్యాడ్లీ నీడ్స్ అ హిట్ టు రికవర్ ఆల్ ద మనీ హీ హాస్ పుట్ ఇన్ టు దిస్ మూవీ. ఆయన కోసం అయినా ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా, ఇఫ్ నాట్ అ బ్లాక్ బస్టర్. ఒకవేళ మీరు ట్రైలర్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.